నమస్తే అండి. ఈ పొద్దు నేను చాక్లేట్ కేక్ చేశాను. చాలా బాగా వచ్చింది స్పాంజ్ అనేది. పదండి రెసిపీలోకి వెళ్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని, ఆ బౌల్‌లో జల్లెడ పెట్టేసుకొని, హాఫ్ కప్ మైదా, హాఫ్ స్పూన్ వచ్చి బేకింగ్ పౌడర్, పావు స్పూన్ వచ్చి బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ వచ్చి కోకో పౌడర్, 1 టేబుల్ స్పూన్ వచ్చి మిల్క్ పౌడర్, టేబుల్ స్పూన్ ఏరో, స్పూన్ ఏరో అండి. ఇలా 3 టైమ్స్ అనేది బాగా జల్లించాలి. ఎంత బాగా జల్లిస్తే మనకు అన్నీ బాగా కలిసిపోతాయి. ఇక నేనొచ్చి పావు స్పూన్ వచ్చి కాఫీ పొడి వేసేసి బాగా బెలూన్ విస్కర్ తీసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పిండి సైడ్ పెట్టేసుకొని ఇక్కడ ఫ్రీట్ అనేది పెట్టేసుకోవాలి. ఫ్రీట్ వచ్చి నేను గ్యాస్ పైన చేస్తున్నాను ఈ పొద్దు. మంట అనేది ఇట్లా స్లోగా పెట్టేసుకొని దానిపైన ఒక గిన్నె పెట్టుకొని స్టాండ్ వేసేసి మూత పెట్టేసుకోవాలి. 15 నిమిషాలు ఫ్రీట్ అనేది పెట్టేసుకోవాలి. ఇక నేను ఒక బౌల్‌లో 2 ఎగ్స్ వేసుకొని పించ్ ఆఫ్ సాల్ట్, హాఫ్ స్పూన్ వచ్చి చాక్లెట్ ఎసెన్స్, 2 టేబుల్ స్పూన్ వచ్చి సన్‌ఫ్లవర్ ఆయిల్ వేసేసి బాగా బీట్ చేయాలి. ఎగ్ అనేది ఎంత బాగా బీట్ అవుతే మనకు ఎగ్ స్మెల్ అనేది రానే రాదు. బాగా ఎగ్ అనేది బాగా బీట్ చేసుకోవాలి. ఇలా వైట్ కలర్ వచ్చినంత వరకు బాగా బీట్ చేయాలి. ఇక్కడ నేను వచ్చి హాఫ్ కప్ వచ్చి చక్కెర పౌడర్ వేస్తున్నాను. హాఫ్ కప్ చక్కెర పౌడర్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇలా 3 టైమ్స్ వేసుకోవాలి. బాగా చక్కెర పౌడర్ కరిగినంత వరకు బాగా బీట్ చేయాలి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను వచ్చి ఇందాక మనం జల్లించి పెట్టుకున్నాం కదా మైదా అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ బెల్లం విస్కర్ తీసుకొని స్లోగా కలపాలి. మళ్ళీ ఫాస్ట్గా మాత్రం అస్సలు కలపద్దు, స్లోగా కలపాలి. స్లోగా కలుపుకుంటూ ఉండాలి. ఫాస్ట్గా కలిపితే మనకు ఉండలు అనేటివి ఏర్పడిపోతాయి. ఎగ్ కూడా వచ్చిన వైట్ అంతా పోతుంది, అంటే బాగా పొంగదు కేక్ అనేది. ఇలా 3 టైమ్స్ వేసుకుని పిండి బాగా కలుపుకోవాలి. ఇక నేను 1 టేబుల్ స్పూన్ వచ్చి మిల్క్ వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. 1 స్పూన్ వచ్చి వెనిగర్ వేస్తున్నాను. ఈ వెనిగర్ వేయడం వల్ల స్పాంజ్ అనేది ఇంకా బాగా వస్తుంది. ఇలా బాగా కలిపేసినాక స్పాచులా తీసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక నేను ఇక్కడ తీసుకున్న టిన్ వచ్చి 6 ఇంచ్ టిన్ను. హాఫ్ కేజీ కేక్ చేస్తున్నా కాబట్టి 6 ఇంచ్ టిన్ తీసుకున్నాను. దానికి ఆయిల్ పోసేసి బటర్ పేపర్ వేసుకున్నాను. ఇప్పుడు బ్యాటర్ దాంట్లో వేసుకొని 3 టైమ్స్ ఇలా ట్యాప్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రీట్ పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెలో పెట్టేసుకోవాలి. మూత తీసేసి కేక్ టిన్ దాంట్లో పెట్టేసుకొని మూత పెట్టేసి దానిపైన ఏమైనా బరువు అనేది పెట్టేయాలి. బరువు పెట్టడం వల్ల మనకు ఆవిరి అనేది బయటికి పోదు. ఇలా పెట్టేసినాక నేను 35 నిమిషాలు అనేది బేక్ చేసుకున్నాను. 35 నిమిషాలు నాకు పర్ఫెక్ట్గా కేక్ అనేది బేక్ అయిపోయింది. నేను టూపిక్ కూర్చో చూస్తున్నా, నాకు ఎక్కడైనా అంటుకోలేదు. ఇప్పుడు గ్యాస్ ఆపేసేసి పూర్తిగా చల్లారినంత వరకు పక్కన సైడ్ అనేది పెట్టేసుకోవాలి. ఫస్ట్ టైం చేసినా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, ఇలా బాగా వస్తుంది కేక్ అనేది. పూర్తిగా చల్లారినాక ఇలా చాక్ తీసుకొని చుట్టుకారం అటనేసి 3 టైమ్స్ అలా ట్యాప్ చేసేసి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కడైనా నాకు అంటుకోలేదు. చూడండి, ఈ పేపర్ వేయడం వల్ల కింద అనేది మాడదు. అడుగున స్పాంజ్ అనేది చాలా బాగా బేక్ అయింది. నాకు ఐసింగ్ వీడియో అనేది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి.